అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్కి ఇచ్చిన గౌరవం అని మేము భావిస్తూ ఉంటాం. అలానే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ ముందుగా ఇలా ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆధునికమైన యంత్ర పరికరాలు వినియోగించుకునే విధంగా మళ్ళీ వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర హైవే కావచ్చు, మరి లోకేష్ గారి నేతృత్వంలోని ఐటీసీని అనుసంధానం పరిపాలన చూస్తూ ఉండలేకపోయింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సంక్షోభ కడుపు రగిలించి ఆదరణకు అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్కి ఇచ్చిన గౌరవం అని మేము భావిస్తూ ఉంటాం. అలానే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్